రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. హైదరాబాద్ గోల్కొండ హోటల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, మాజీ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నిక వ్యూహంపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు వ్యతిరేక వాతావరణం ఉందని, ఎస్సీ వర్గీకరణ, కులగణన, హిందూ ముస్లిం అంశాలపైన చర్చించినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. త్వరలోనే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు శాసనమండలి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏ రకంగా విజయం సాధించాలా, ఈ యొక్క ఎన్నికల యొక్క ప్రభావం ఏంది, దాని తర్వాత ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వైఫల్యం చెందింది, ఢిల్లీలోకి మాటికి పిలిచి వీళ్ళకి ఏం డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు, అసలు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వాడికి మాటికి పోవడం కారణం అంటే ఇక్కడ వైఫల్యం చెందుతూ ఉన్నారు కాబట్టి దీన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేద్దామని అక్కడ చేస్తున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుకునేటువంటి పరిస్థితి చేయి దాటిపోయిందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమాతోటి వ్యూహాత్మకంగా ఏ రకంగా వ్యవహరించాలా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏ రకంగా మనం ప్రజల ముందుకెళ్లాలా, మనం చేసినటువంటి మంచి పనులు రాబోయే కాలంలో తెలంగాణలోకి అధికారానికి ఈ మెట్టుగా భావిస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం.